దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పి కూడా ఒక అంశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నాయకులపైన మొన్న చూసినాము ధర్నాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల వారీగా అన్ని మండలాల వారీగా రైతులందరూ కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే అక్కడ కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలపైన దాడి చేసిరు. సో దాన్ని ఖండిస్తూ ఇవాళ ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ డీజీపీ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు జర్నలిస్టుల పైన కూడా జరిగినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. డీజీపీ కూడా వినతి పత్రాలు అందజేయడం చూస్తూ ఉన్నాము. జర్నలిస్టులపై బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం డీజీపీని కలిసి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నాయకులు అని చెప్పి కూడా వారందరూ వెళ్ళి ఏదైతే జర్నలిస్టులపైన జరిగినటువంటి దాడిని అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలపైన జరిగినటువంటి దాడిని వాటిని ఖండిస్తూ దానిపైన యాక్షన్ తీసుకోవాలి అంటూ డీజీపీ గారికి ఒక వినతి పత్రం అందజేయడాన్ని చూస్తూ ఉన్నాము. శాంతియుత పద్ధతిలోనే మా నిరసనలు పోరాటం, మా ఓపికను చేతకానితనంగా భావించవద్దు, రైతులకి జవాబు చెప్పలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి, దమ్ముంటే రుణమాఫీపై పల్లెల్లో చర్చిద్దాం రండి అని చెప్పి కూడా సొంతూరులో మహిళా జర్నలిస్టులపై దాష్టికమా, గుండాలతో బెదిరించి దాడులు చేయిస్తారా, తుంగతుర్తిలో కనుసైగలో పొట్టు కొట్టేవాళ్ళు, ఇక నుంచి మీ ప్రతి చర్యకు మా ప్రతిచర్య తప్పదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్, శాంతి భద్రత అదుపులో ఉంచాలని డీజీపీకి వినతి, రాష్ట్రంలో అరాచక పాలన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి కూడా నిన్న వారు మాట్లాడినటువంటి అంశాలు ఇక్కడ క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. సొంతూరులో మహిళా జర్నలిస్టులపై దాష్టికం అని చెప్పి కూడా ఇది చాలా బాధ కలిగించే అంశము.